తెలుగులో బోయపాటి శ్రీనుకి ఊరమాస్ డైరెక్టర్గా ఎంత పేరుందో కోలీవుడ్లో డైరెక్టర్ హరికి అంత పేరుంది. సూర్యతో 6, సింగం, సింగం 2, దేవా సినిమాలు చేసిన హరికి కోలీవుడ్లో కమర్షియల్ డైరెక్టర్గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాని విశాల్తో చేస్తున్నాడు. విశాల్తో ఇప్పటికే భరణి, పూజ సినిమాలు చేశాడు హరి. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ 2 సినిమాలు విశాల్కి మంచి హిట్స్గా నిలిచాయి. హిట్ కాంబినేషన్గా పేరున్న హరి, విశాల్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొడతారని కోలీవుడ్ మూవీ లవర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజు ప్రొడక్షన్ హౌస్ అయిన స్టోన్ బెంచెస్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ విశాల్ 34 అనే వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్లి ఆ తర్వాత రత్నంగా మారిపోయింది. మెడికల్ మాఫియాకి చెందిన కథతో రత్నం తెరకెక్కుతుందని, కాదు యాక్షన్లోకి దిగిన డాక్టర్ కథతో రూపొందుతుందని అంటున్నారు. ఈ రెండిట్లోనూ ఏది నిజం అనేది తెలియదు కానీ హరి, విశాల్, కార్తిక్ సుబ్బరాజులు కలిసి సాలిడ్ మాస్ యాక్షన్ సినిమాలు చేస్తారు అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అయితే 2023 జులైలో అఫీషియల్గా అనౌన్స్ అయిన రత్నం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటూ విశాల్ ట్వీట్ చేశాడు. అంత ఫాస్ట్గా యాక్షన్ సినిమాని ఎలా షూట్ చేశారు అంటూ విశాల్ ఫ్యాన్స్ కూడా షాక్కు గురవుతున్నారు. మరి మే 2024 రిలీజ్ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమాతో విశాల్, హరి కలిసి 3వ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.